సీజన్ అయిపోయి 6 నెలలయింది. 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి 6 నెలలయింది. కానీ వీళ్ళ కడుపు మంట మాత్రం ఇంకో 6 ఏళ్ళైనా తగ్గేటట్టు లేదు. రీసెంట్‌గా ఒక పోస్ట్ చూశాననమాట. బుజ్జి క్రియేషన్స్ నందు గారు కూడా పెట్టారనుకోండి ఆవిడ యూట్యూబ్‌లో. ఏంటంటే 'బిగ్ బాస్ 9' ఎక్కువ సార్లు క్యాప్టెన్ అయిన వాళ్ళ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ పెట్టారనమాట. పక్కన ఇమాన్యుయల్ ఫోటో పెట్టారు. ఇమాన్యుయల్ అంటే 3 టైమ్స్ క్యాప్టెన్ అయ్యాడంట. మిగతా వాళ్ళందరూ 2 టైమ్స్ క్యాప్టెన్ అయిన వాళ్ళు పేర్లు పెట్టారనమాట. ఇందులో వింత ఏంటో తెలుసా? మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇందులో ఒక్కసారి కూడా కెప్టెన్ కానీ 'బిగ్ బాస్' సీజన్ 9 4 విన్నర్ అభిజిత్ పేరుంది. అభిజిత్ పేరుంది. సీజన్ 9లోనే క్యాప్టెన్సీ 2 సార్లు సాధించిన డెమాన్ పవన్ పేరుంది. కానీ 2 సార్లు క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పడాల పేరు కానీ, ఒకసారి క్యాప్టెన్ అయినటువంటి తనూజ పుట్టస్వామి పేరు కానీ లేదు. నాకేంటో అర్థం కాలే మరి. అంటే వాళ్ళు క్యాప్టెన్లు కాదనే మీ ఉద్దేశం, లేకపోతే మీరు వాళ్ళని క్యాప్టెన్గా గుర్తించడం లేదనే? ఇమాన్యుయల్ ఫ్రెండే కదండి తనూజ. సరే కళ్యాణ్ అంటే తీసి పక్కన పెట్టండి. కళ్యాణ్ సంబంధం లేదు, కళ్యాణ్ విన్నర్ అయిపోయాడని చెప్పేసి రగిలిపోతున్నాడు. సరే పక్కన పెట్టండి. మరి తనూజ తన ఫ్రెండే కదా, అది ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా. జాతిరత్నాలు సీజన్ 1 కూడా కలిసి చేశారు కదా. అంతకు ముందు నుంచి కూడా క్లోజ్ ఫ్రెండే కదా. హౌస్లోకి వచ్చినప్పుడు క్లోజ్ ఫ్రెండే కదా. మరి ఇప్పుడేమైపోయింది? తనూజ పేరు లేదు, కళ్యాణ్ పేరు లేదు. మరి కళ్యాణ్ని తమ్ముడు అంటాడు కదా. కళ్యాణ్ తనని అన్నలా చూస్తాడు కదా. మరి కళ్యాణ్ పేరు పెట్టలేదే. ఆ పోస్ట్ ఎవరు క్రియేట్ చేశారు? ఇమాన్యుయల్ అనుమతి లేకుండా క్రియేట్ చేస్తారా? పోనీ క్రియేట్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకైనా బుద్ధి ఉన్నక్కర్లేదా? ఒకసారి కూడా కెప్టెన్ కానీ అభిజిత్ గుర్తొచ్చాడా? ఒకసారి కూడా కెప్టెన్ కానీ అభిజిత్ మీకు గుర్తొచ్చాడు. కానీ 2 సార్లు కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ మీకు గుర్తు రాలేదు. ఒకసారి కెప్టెన్ అయినటువంటి తనూజ మీకు గుర్తు రాలేదు. అదే ఒకసారి కెప్టెన్ అయినటువంటి శివాజీ గారు మీకు గుర్తొచ్చారు. శివబాలాజీ గారు గుర్తొచ్చారు. అందరూ గుర్తొచ్చారు. కళ్యాణ్ తనూజ మాత్రం గుర్తు రాలా. ఎందుకు గుర్తు రాలా చెప్పండి నాకు. ఎందుకు ఇంత కడపమంట? ఎందుకు ఇంత కక్ష వాళ్ళ మీద? ఫ్రెండ్ అని చెప్పిన తనూజ ఫ్రెండ్ అని చెప్పింది ఇమాన్యుయల్ ఫ్రెండ్ అని చెప్పాడు. మరి వాళ్ళ పేరు ఎందుకు వెళ్ళలేదు? తనూజ పేరు ఎందుకు వెళ్ళలేదు? అన్నా తమ్ముడు బంధం ఉందని చెప్పేసి కళ్యాణ్ చెప్తుంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ పేరు ఎందుకు వేయలేదు? ఇమాన్యుయల్ ఫోటోలో, ఇమాన్యుయల్ ఆ లిస్టులో చెప్పండి. ఇది ఎవరు చేశారు? ఇది ఎవరి వల్ల జరిగింది? దీనివల్ల కళ్యాణ్కి ఏం నష్టం లేదు, తనూజకి ఏం నష్టం లేదండి. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ కడుపు మంట, వీళ్ళ మీద నెగిటివిటీ తప్ప ఇంక ఏం లేదు. ఇంకా వీళ్ళ ఫ్యూచర్ ఉండదు. ఇంకా ఇలాంటివి చేసుకుంటూ పోతే ఒక విన్నర్ని రన్నర్ మీద ఇంతలా ఏడుస్తున్నారు 6 నెలల తర్వాత కూడా అంటే ఇంకేముంది? ఇంకా వీళ్ళ ఫ్యూచర్ ఏముంది? వీళ్ళకి మెచ్యూరిటీ ఏముంది? వీళ్ళకి అది ఏముంది? బుర్ర ఏముంది చెప్పండి. సో కాబట్టి మన కళ్యాణ్ మీద తనూజ మీద కడుపు మంటతో రగిలిపోతున్నారు అందరూ. మనమేమో కొట్టుకొని చేస్తున్నాం. మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఇండివిజువల్ ఫ్యాన్స్ మీద కొంతమంది పడతారు, ఇండివిజువల్ ఫ్యాన్స్ అని చెప్పేసి మ్యూచువల్ ఫ్యాన్స్ మీద కొంతమంది పడతారు. మనమేమి ఇలాగా మావాడు గొప్ప అంటే మా అమ్మాయి గొప్ప అంటే మా అమ్మాయి గొప్పని, మావాడు గొప్ప అంటే మావాడు గొప్పని, మాకేమో ఇద్దరు కావాలని నాలాంటి వాళ్ళు ఇలా కొట్టుకొని వస్తుంటే వీళ్ళేమో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మీద హేట్రేట్ పెంచుకుంటూ పోతున్నారు. సో కాబట్టి మీరు మారుతారో లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి ఒకసారి. ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎలాగో ఆలోచించలేండి. అంటే కొంతమంది, అందరు కాదు, ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచించే వాళ్ళకి చెప్తున్నా. టాక్సిక్ ఫ్యాన్స్ అంటే వదిలేయండి వాళ్ళ సంగతి. కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ అన్న ఆలోచించాలి కదా. మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది ఆలోచించాలి కదా. ఇది సరే మీ ఇష్టం, ఇంకేం చేస్తారు మీ ఇష్టం.